వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో రీసెంట్గా వచ్చిన బర్డ్ ఫ్లూ దీని గురించి మీ అందరికీ బాగా తెలుసు. చాలామంది ప్రజల్ని భయాందోళనకి గురి చేసింది. సో రీసెంట్గా చాలామంది చికెన్ని ఎక్కువగా ఇష్టంగా వాళ్ళు ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత దాన్ని తినడం మానేయక తప్పలేదు. అయితే ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత పరిణామాలు అసలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఈ చికెన్ దుకాణాలు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ కోళ్ళ ఫాముల వ్యాపారస్తుల వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనం ఒక హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఒక చికెన్ షాప్‌కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్న కోళ్ళు ఇప్పుడు మనకి ఇవి జీవం ఉండి మంచిగానే కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ బర్డ్ ఫ్లూ రావడం వల్ల ఏంటంటే కొన్ని కోళ్ళు ఉన్నపళంగా చనిపోతున్నాయి. అంటే నడుస్తూనే చనిపోతున్నాయి. మేత సరిగ్గా తినకుండా కొన్ని చనిపోతున్నాయంటూ కూడా చెప్తున్నారు. సో వాటిని కొంతమంది రెస్టారెంట్స్‌కి తరలించేస్తున్నారో తెలియకుండా. సో అందుకని ప్రజలందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. సో దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఒక పర్సన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత ఎలా ఉంది మీ బిజినెస్ పరిస్థితి అంతా కూడా? బాగుంది సార్, తక్కువ ఉంది బిజినెస్. డైలీ ఎంత మీరు ఎక్కువగా లాభం ఉంటుంది? ఎంత అమ్ముతారు? డైలీ ఒక క్వింటల్ పోతుంది. లైక్ ఇప్పుడు 50 కేజీలు వేసుకుంటాం, 50 కేజీ. సగంకి సగం తక్కువ అయిపోయింది అంతే. సో ఆల్మోస్ట్ వచ్చి ఇది వారం రోజులు అవుతుంది కదా సార్? బిజినెస్ లాస్ అయింది? తక్కువ అంటే దినం 2000 పరాఫ్ అయిపోయింది. ఒక రోజుకి 2000 తక్కువ. ఓకే, మీ గిరాకీ ఎంత ఒక రోజుకి? ఉంటుంది 10,000 దాకా ఉంటుంది. ఇప్పుడు 5,000 అవుతుంది. 5,000 సగం ధర అనుకోండి. సగంకి సగం తక్కువ అయిపోయింది ఓకే బిజినెస్. సార్ అంటే ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత మీ దగ్గరకు వచ్చిన కోళ్ళు ఏమన్నా చనిపోవడం అట్లా ఏమన్నా జరిగాయా? లేదు, మాతో వచ్చినప్పటి ఒకటి కూడా సవాలేదు సార్. అంటే చాలా చోట్ల చనిపోతున్నాయని చెప్తున్నారు కదా. చెప్తున్నారు ఏమో కానీ ఈడ అయితే ఒకటి కూడా సావలేదు. అబద్ధం ఎందుకు చెప్పాలి మనం? మనతో అయితే సావాలి. అంటే ఎందుకు అసలు అలా ఆ విధంగా రావడానికి జరగడానికి రీజన్ ఏంటి? నాకు తెలియదు సార్. ఫామ్ హౌస్ లో అడిగితే తెలుస్తుంది. మాకు ఫామ్ నుంచి వస్తాయి కదా, ఫామ్ హౌస్ లా పోయి అడిగితే తెలుస్తుంది వాళ్ళకి. అంటే ఫామ్ లో పెంచే వాళ్ళకన్నా సాధారణంగా ఎక్కువగా మీరు చికెన్ ని కట్ చేస్తారు కాబట్టి వేడి ఉంది కదా, వేడి నుంచి కూడా చచ్చిపోతాయి ఇవి. ఎందుకంటే 45 days కే తీసేస్తారు కదా. 45 days తర్వాత చచ్చిపోతాయి కోళ్ళు. ఏంటి అసలు వాటికి ఏం మందు పెడతారు? 40 days మందు ఏం పెట్టరు, తినేది వాళ్ళకు ఏముంటుందో అదే ఉంటుంది. 45 days దాకానే ఉంటాయి కోళ్ళు. 50 days అయిపోతే చచ్చిపోతాయి. సార్ అంటే ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత మీరు చికెన్ తిన్నారా, మానేసారా? లేదు, తింటున్నాం సార్. ఇప్పటికీ అదే తింటున్నాం. మేమైతే మరవలేము. అట్లా ఏం లేదు. బువ్వులు పట్టి తినడం ఆపలేదు. ఆపలేము. ఇప్పుడు మనం రెస్టారెంట్స్ లో కూడా తీసుకోపోతున్నారు కదా, రెస్టారెంట్స్ కి వాటికి ఎక్కువ వేస్తా ఉంటారు. అవును, వేస్తే ఇప్పుడు సగంకి సగం తక్కువ తీసుకుంటున్నారు. ఇట్లా ఇప్పుడు హాస్టల్లో కూడా తీసుకునేటోళ్ళు సగం తీసుకుంటున్నారు. అట్లా అయింది. హాస్టల్ కి కూడా వారంలో 2 సార్లు తీసుకుంటారు కదా, ఒకటేసారి తీసుకుంటున్నారు వాళ్ళు. సండే 2 వారాల్లో ఇప్పుడు వచ్చి. అంటే 1 week లో బిజినెస్ అయితే చాలా లాస్ లో ఉంది. చికెన్ ప్రేమికులు ఎవరు కూడా రావట్లేదు, వచ్చి తినే ధైర్యం చేయట్లేదు. లేదు, అట్లా ఏం లేదు సార్. సో ఫైనల్ గా మీరేం చెప్తారంటే ఈ బర్డ్ ఫ్లూ చాలా డేంజర్ అని చెప్తున్నారు. తింటే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు కదా. ఉంటే సార్ ఎవరు రారు, ఒక్కరు కూడా రారు. ఎవరు బుగులు పట్టినారు వాళ్ళు రాలేరు. ఇప్పుడు ధైర్యంగా ఉన్నోళ్ళు తింటూనే ఉన్నారు. బ్రదర్ మీరు చెప్పండి, ఎట్లా అసలు బిజినెస్ ఎట్లా ఉంది? ఈ వారం రోజుల నుంచి కూడా కస్టమర్స్ మాట్లాడుతున్నారా? అండ్ ముఖ్యంగా కోడిని మీరు ఎక్కువ కట్ చేస్తారు కాబట్టి కోడి లోపల ఏముంది, అది ఏం మేత తిన్నది అనేది పూర్తిగా మీకే తెలుస్తుంది. ఇప్పుడైతే ఏం తేడా కనిపించలేదు అన్న, మొత్తం సేమ్ ఉంది. ఫస్ట్ ఎట్లా ఉంది ఇప్పుడు కూడా చికెన్ అయితే సేమ్ ఉంది ప్రస్తుతానికి. మీకు కావాలంటే చికెన్ కూడా కోడి కట్ చేసి చూపెడతాను. అట్లా ఏం లేదు, చేంజెస్ అయితే ఏం లేదు బయట నుంచి. కానీ జనాలు అయితే చెప్తున్నాయి, గవర్నమెంట్ కూడా చెప్తుంది కొన్ని రోజులు మానేకండి అంటే. గిరాక్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ అయితే అయింది మాకు. ఒక 1 week నుంచి లాస్ అయింది. మొత్తం ఒక 10 నుంచి 15K వరకు లాస్ అయిపోయింది ఇప్పుడు వరకు. ఇప్పుడు ఇట్లా అయితే చాలా కష్టాలు అయితే మాకు. ఇట్లా ఉంటే మాకు చాలా కష్టం అవుతుంది. మీ కుటుంబ పోషణ కోసం దీని మీదే ఆధారపడి ఉన్నారా మీరు? ఇట్లా దాదాపు ఎంత వరకు నష్టం వచ్చి ఉంటుంది అన్న ఈ 1 week లో మీ అంచనా ప్రకారం? మొత్తం మన హైదరాబాద్ గానీ 1 crore వరకు అవుతుంది మొత్తం. 1 crore 1 week లో 1 crore 1 buck. కోళ్ళు సడన్ గా చనిపోతున్నాయి కదా,
దానివల్ల నాకైతే తెలియదు అన్న ఇట్లా చచ్చిపోతున్నాయి, కానీ చాలా మంది చెప్తున్నారు చనిపోతున్నాయని. ఎలర్ట్ అయితే ఉండాలి మంచి. అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు బర్డ్ ఫ్లూ అంటున్నారు, ఒక కోడికి జబ్బు చేయడం వల్ల చనిపోతుంది, ఆ కోడి ఎవరన్నా తింటే వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు బాగోవు. సో ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటున్నాం. అసలు కోడికి జబ్బు వచ్చింది అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఆ కోడి మంచిదా చెడ్డదా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? అయితే డాక్టర్ కి తెలుస్తుంది అన్న, మనకైతే బయట నుంచి సేమే కనిపిస్తుంది, ఏం తేడా కనిపించట్లేదు. మీరు తీసుకున్నప్పుడు మీరు చెక్ చేసుకుంటారా కోళ్ళు మంచిగా వస్తున్నాయా ఎట్లా అని? కోళ్ళు అయితే డైలీ చెక్ చేస్తాం మేము, కోళ్ళు మంచిగా వస్తున్నాయా లేదా, ఏమైనా ప్రాబ్లమ్ వస్తే అప్పుడు చెప్పేస్తాం మేము కోళ్ళు వస్తున్నాయి. కానీ ఇప్పుడైతే ఏం డిఫరెంట్ లేదు, మొత్తం సేమ్నే వస్తున్నాయి కోళ్ళు. ఈ రోజు ఎలా ఉంది అసలు? ఈ రోజు సేల్ ఎట్లా ఉంది? అండ్ లాస్ట్ వీక్ సండే ఎట్లా ఉంది? లాస్ట్ సండే నుంచి తగ్గిపోయింది, తక్కువనే ఉంది, కస్టమర్స్ తక్కువనే వస్తున్నారు. బ్యాచిలర్స్ ఎక్కువ వస్తున్నారు, ఫ్యామిలీ వాళ్ళైతే చాలా తగ్గిపోయారు. అవును, వచ్చిన కస్టమర్ చికెన్ గురించి అడగడం ఇట్లా చేస్తారు కదా, ఇది అట్లా అయితే ఎవరు చెప్తలేరు, ఖాళీ అడుగుతున్నారు ఏమైనా ఉందా అన్న, అట్లా ఏమైనా ఉందా, రేట్ కూడా తగ్గిపోయింది అంటే మీ ఇష్టం అన్న, అట్లా ఏం లేదు, మీకు మంచిగా అనిపిస్తే తీసుకోండి లేదంటే లేదు. ఇంకోటి మా దగ్గర ఫ్రెష్ ఉంటుంది, ఫ్రెష్ మీ ముంగలా కట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. అర్థమైన వాళ్ళు తీసుకుంటున్నారు, లేదంటే వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు ఈ కోళ్ళల్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి బ్రాయిలర్, ఇంకొకటి ఏంటి బ్రాయిలర్, ఇంకోటి ఫార్మ్. ఇది బ్రాయిలర్ ఉంది మన దగ్గర. బ్రాయిలర్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది ఏంటి, రెండింటికి వచ్చిందా, ఓన్లీ బ్రాయిలర్ కి వచ్చిందా? బ్రాయిలర్ కి ఇది ఇంకోటి, ఇది 2 సంవత్సరాలు ఒకసారి అవుతుంది అన్న. బర్డ్ ఫ్లూ అంటే హీట్ ఎక్కువ అయితే వల్ల కూడా అవుతుంది. ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇట్లా వచ్చిందా? వచ్చింది లాక్డౌన్ లో వచ్చింది. లాక్డౌన్ లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు నడుస్తుంది చాలా కూడా. ఇప్పుడు ఈ చనిపోయిన కోళ్ళని అన్నిటిని కూడా ఏం చేస్తారు? పారేస్తారన్న, చనికోడు ఏం చేస్తారు, సంచిలో వేసి పారేస్తారు, పనికి రావు కదా. ఇప్పుడు ఆ చనిపోయిన కోళ్ళని కాలువలు, నదిలో అట్లాంటి వాటిల్లో పడేస్తే అవన్నీ కూడా కలుషితం అయిపోయే అవకాశం ఉంటుంది కదా? అవును, అవకాశం ఉంటుంది మాక్సిమం. సో మీ దగ్గర ఉన్న కోళ్ళు అయితే అన్ని మంచిగానే ఉన్నాయి? అన్ని మంచిగానే ఉన్నాయి కోళ్ళు. కస్టమర్ కి ఎలా చెప్తారన్న అది మంచిది చెడ్డది అనేది తెలియదు కదా? మీ ఇష్టం అన్న, ఇట్లా ఉంది అని చెప్తాం, అర్థమైతే తీసుకుంటారు, లేకుంటే లేదు. ఇప్పుడైతే తక్కువ వస్తున్నారు మనుషులు, చాలా తక్కువ వస్తున్నారు. సో చెప్పండి, అంటే ఈ బర్డ్ ఫ్లూ వల్ల చాలా కోళ్ళు అయితే చనిపోతున్నాయి, సో విక్రయాలు ఎట్లా? ఇప్పుడు బ్యాచులర్లు అందరూ మంచిగా తింటున్నారు. అవన్నీ వచ్చే మాటలన్నీ ఉత్తా మాటలు, అవన్నీ నమ్మితే సంకనాకి పోవడమే. కాదన్నా, కనిపిస్తున్నాయి కదా చచ్చిపోయిన కోళ్ళు అవన్నీ. అన్న బ్రో, నేనేం చెప్తున్నా అంటే జనాలు లోకల్ మాటలు అన్నీ నమ్మొద్దన్న. ఇప్పుడు రేపు చావచ్చు, ఎల్లుండి కూడా చావచ్చు. అది ఉన్న 4 రోజులు ప్రశాంతంగా తిన్నామా, బతికినామా, చచ్చినామా, ఒకటి మాటలు పట్టించుకోవడం సంకనాకి పోవడం, ఇది మాత్రం వాస్తవం గంతే. చాలా కోళ్ళు చనిపోతున్న విజువల్స్ అని వీడియోస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదన్నా. అన్న ఇవి వేడి తట్టుకోలేక ఇప్పుడు పొలాలు ఏంటంటే ఎడారిలో ఉంటాయి, దాని వల్ల వేడి ఎక్కువై చచ్చిపోతున్నాయి అంతే. ఇక్కడ పొద్దున ఉన్నాయి, చచ్చిపోలేదుగా. వాళ్ళు సరిగా ఫ్యాన్ లేకపోవచ్చు, మేత పెట్టకపోవచ్చు, అంతే అంతే. కోడి సరిగ్గా ఉండాలంటే ఎట్లా, ఏం చేయాలి? వాటికి మంచిగా ఫ్యాన్ ఉండాలి, వాటికి ఈటు కొట్టినప్పుడు నీళ్లు కొట్టాలా. ఫారంలో కొంతమంది సరిగ్గా చూసుకోరు, అది అంతే. సరిగ్గా పెట్టక, సరిగ్గా మందులు పెట్టక ఏవో ఉంటాయి టయానికి, అంతే. చిన్నప్పటి నుంచి సరిగ్గా సాక అంతే, లేకపోతే వాటి ఎందుకు చచ్చిపోతాయి. దాదాపు ఎంత నష్టం వచ్చి ఉంటుంది అన్న? ఇంత లేదు, జస్ట్ మా ఫ్రెండ్, నేను వచ్చిన రోజు ఇక్కడే ఉంటాను అంతే. ఓకే, ఈ ఫారంలో, ఈ కోళ్ళ ఫారంలో సరిగ్గా చూసుకోకపోవడం వల్లే ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ఏదో మాటలన్నీ వాళ్ళు చెప్పడం. డాక్టర్లు చెప్తున్నారు కదా, డాక్టర్లే తినమని చెప్తున్నారు, ఇంకేమైతుంది. ఏంటంటే జనాలు భయ్యాలన్న, అంతే. కరోనా వల్ల బర్డ్ ఫ్లూ వచ్చింది, మనం ప్రతి కోడిని కూడా టెస్ట్ చేసి తినలేం కదన్నా. ఇప్పుడు వాళ్ళన్న ప్రకారం ఏం చేయాలంటే ప్రతి ఒక్క కోడిని ల్యాబ్ పంపించి టెస్ట్ చేయాలి. కరోనా ఒక మనిషిని పంపించారు బ్లడ్ టెస్ట్, ఆ రకంగా చేయాలంటే అప్పుడు గవర్నమెంట్ ఉన్న ఆశలు మొత్తం అమ్ముకోవాలి. అది అసలు ఇంకా చికెన్ ఎవరు తిన్నారంటావా? చికెన్ ఎవరు, రేపు మటన్. నీకు విషయం తెలుసా, చేపలకు కూడా సూదులు వేస్తున్నారు, మీరు చూసిరా లేదు? అట్లా కూడా చేపలు తినకూడదు, మటన్ కూడా తినకూడదు. మేక ఏడేమేమి తినొచ్చింది ఎవరికి తెలుసు? అట్లే ఉంటది ఏదైనా. ఇది కాస్త అంటే కొన్ని చనిపోయిన కోళ్ళని తీసుకెళ్లి ఈ చెరువులు వాటిలో పడేయడం వల్ల వాటికి కూడా చేపలకి వచ్చింది అంటున్నారు కదా. దాన్ని ఏమంటారంటే కొంతమంది ఏదో నా కొడుకులు చేతగాక పోయి వడదెంగుతున్నారు. దగ్గర చెరువు ఉంటే చెరువులో, లేకపోతే పూడ్చి ఆడే. ఇలా చనిపోయిన కోళ్ళను ఏం చేయాలన్నా? ఏం చేయాలి, బూడ్చి కింద భూమిలో పాతేయాలి. మనిషిని ఎట్లా పాతేసాం అంతే సేమ్. లేకపోతే ఎక్కడ జంగల్లో తీసుకెళ్లి అడవిలో పడేస్తే అడవిలో పులిలో జంతువులు తింటాయి, అంతే. ఓకే, ఈ రెస్టారెంట్లు ఈ ఉంటాయి కదా, ఈ బిజినెస్ రెస్టారెంట్స్ అవన్నీ, ఫుడ్ బిజినెస్ అవన్నీ కూడా ఈ ముఖ్యంగా ఈ చికెన్ వల్ల చాలా లాస్ అయిందంటే కదా, కొన్ని కోట్ల నష్టం వచ్చింది అంటున్నారు. మాక్సిమం ఎగిరిపోయింది. మాదాపూర్లో మా ఫ్రెండ్ షాప్ ఒకటి ఉంది,
ఆయన రోజుకి కనీసం 1 లక్ష రూపాయలు బిజినెస్ చేస్తాడు. ఇప్పుడు ఆయన 30,000 చేస్తున్నాడు రోజుకి. ఇంకా దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. ఓకే. ఆయన దగ్గర 10 మంది లేబర్ ఉంటారు. 10 మంది లేబర్ ఈ పాటికి ఒకప్పుడు వాళ్ళు అన్నం తినాలని 4 అయ్యేది. వాళ్ళు ఇప్పుడు 1:30కి అన్నం తినేసి సిమ్మంగా పడుకుంటున్నారు వాళ్ళు. బిజినెస్ లేదు, లేదు, డల్ అయిపోయింది, మొత్తం డల్ అయిపోయింది. వచ్చి ఈ నెల రెంట్లు కూడా కట్టుకోలేరు ఎవరు. చికెన్ షాప్ లో కానీ రెస్టారెంట్ లో ఉన్న వాళ్ళు కానీ. వాళ్ళైతే రెస్టారెంట్ వాళ్ళకి మటన్ ఉంది కాబట్టి వాళ్ళు సెటిల్ అయిపోతారు. ఈ చికెన్ షాప్ వాళ్ళదే ఇబ్బంది అయిపోతుంది. అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రైట్.